మాజీ సిఐడి అధికారి విజయ్ పాల్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అక్రమ అరెస్టులు, దాడులు, రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా మా మీద పెట్టినటువంటి కస్టోడియల్ టార్చర్ వెనుకున్నటువంటి ఘోరమైనటువంటి అంశాలు వెలుగులోకి తెచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ విజయ్ పాల్ ఏ అంశాలు కుండబద్దలు కొట్టాడు, ఇప్పుడు ఎవరెవరు ఇరుక్కోబోతున్నారు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి అధికారం శాశ్వతం నమ్మి కొంతమంది అయితే ఇంకొంతమంది కులం కోసం, మతం కోసం, డబ్బు కోసం, ప్రలోభాల కోసం, ప్రమోషన్ల కోసం పనిచేసినటువంటి బానిస కుక్కల బ్రతుకులు ఒక్కొక్కటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బయటకు వస్తూ ఉన్నాయి. అందులో సంచలన అంశాలు కస్టోడియల్ టార్చర్. ఏదైతే చట్టాన్ని అతిక్రమించి అక్రమ అరెస్టులు చేసి అక్రమంగా మా మీద దాడులు చేసినటువంటి అంశాల్లో ఇవాళ నిజాలు నిగ్గు తేలేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిపై కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి విషయంలో ఆల్రెడీ అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి విజయ్ పాల్ విచారణలో సంచలనమైనటువంటి పేర్లు, ఎవరి ఆదేశాలతో తాము ఆ పని చేశారు, అసలు ఎవరెవరు ఆ పని చేశారు అనేది విజయ్ పాల్ కుండ బద్దలు కొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇదే విజయ్ పాల్ నేను ఫోన్ చేసి అక్రమ కేసు పెట్టి నన్ను ఎందుకురా కస్టోడియల్ టార్చర్ చేశారని నేను అడిగితే, బాబు నేను చచ్చిన పాముని, నేను ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నాను, నన్ను వదిలేయి అని చెప్పి దండం పెట్టాడు. ఈ దౌర్భాగ్యుడితో పాటు సునీల్ నాయక్ అనేటువంటి ఇవాళ బీహార్కి వెళ్ళిపోయి ఉన్నాడు ఒక ఐపీఎస్ అధికారి, వాడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేశాడు. వాడేనా సిఐ శ్రీనివాసరావు అనేటువంటి వాడు అనేక రకాలుగా బెదిరింపులు చేసి ఇబ్బందులు పెట్టి దాంతోపాటు తెల్ల కాగితాల మీద తప్పుడు కేసుల మీద సంతకాలు పెట్టించుకున్నటువంటి వ్యక్తి అతనైతే మరికొంతమంది పేర్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఎవడెవడైతే ఆ రోజు దాడి చేశాడో, ఎవడెవడు వచ్చాడో, ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ పోస్టింగుల్లో ఉన్నారో, ఎంతమంది విఆర్లో ఉన్నారో వాళ్ళ భాగోతాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఏ ఒక్కడిని వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. పేర్లు ఆల్రెడీ కొట్టినటువంటి 5గురిలో 3 పేర్లు నా దగ్గరకు వచ్చాయి నాకు సంబంధించినటువంటి అంశంలో. ఇక రఘురామకృష్ణరాజు గారి కేసు విషయంలో అయితే పూర్తి వివరాలు ఆయన దగ్గరకు వచ్చేసాయి, అదేవిధంగా పోలీసులకి వచ్చేసాయి. అసలు ఆ రోజు ఎవరెవరు రఘురామకృష్ణరాజు గారి మీద దాడి చేశారు, ఎవరి ఆదేశాలతో చేశారు, ఈ కేసును ఎవరి డైరెక్షన్తో చేశారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరెవరు సహకరించారు, రాజకీయంగా ఎవరి ఆదేశాల మేరకు, ఎవరి అనుమతి మేరకు వీళ్ళు ఆ పని చేశారు, రఘురామకృష్ణరాజు గారిని కొడుతూ ఎవరెవరికి వీడియోల్లో చూపించారు, ఎవరెవరికి వీళ్ళు తీసినటువంటి వీడియోలు తీసుకెళ్ళి అప్పచెప్పారు, ఎవరు చెబితే రఘురామకృష్ణరాజు గారిని ఆ రకంగా కొట్టారు, ఎలా కొట్టారు, ఆయన గుండెల మీద కూర్చొని ఎందుకు కొట్టారు అంటే, ఆయన గుండెల మీద కూర్చొని బలంగా గుద్దితే ఆయనకు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆయన చనిపోతే ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడని నిర్ధారించడం కోసం డాక్టర్ల టీమును కూడా రెడీ చేసుకొని, అంటే వీళ్ళే వేధించి ఆయన మరణించేలా చేసి చనిపోయిన తర్వాత హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడనేటువంటి విధంగా రిపోర్ట్ ఇవ్వడం కోసం డాక్టర్లని, ఆసుపత్రుల్ని సిద్ధం చేశారంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఎంత నీచానికి, ఎంత కర్కోటకానికి, ఎంత దౌర్భాగ్యానికి తెగబడ్డాడు అని ఆలోచించడంతో పాటు ఈ సహకరించినటువంటి వాళ్ళు పివి సునీల్ దగ్గర నుంచి విజయ్ పాల్ దాకా మధ్యలో ఉన్నటువంటి ప్రతి పోలీసు అధికారి ఇందులో బాధ్యుడు కాదా, ఇందులో దోషి కాదా అంటే, ఒక మనిషిని మీ తప్పులు ప్రశ్నించినందుకు అతన్ని చంపేసేటువంటి ప్రయత్నం చేస్తారా, చంపేసి ప్రజల్ని, వాళ్ళ కుటుంబాన్ని మోసం చేయటం కోసం కుట్రలు చేస్తారా? ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా చేయటానికి సిగ్గనిపించట్లేదా మీకు? అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలు, ఐపీఎస్లుగా లేకపోతే గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తూ మీరు చేస్తుంది ఒక పార్టీ కోసం ఊడిగమా? మీ బతుకులు భవిష్యత్తులో బుగ్గిపోలవుతాయనేటువంటి ఆలోచన రాలేదా? అంటే జగన్ అనేటువంటి శాడిస్టు, జగన్ అనేటువంటి సైకో, జగన్ అనేటువంటి దుర్మార్గుడు శాశ్వతంగా అధికారంలో ఉంటాడు. మనం ఎవరి మీద దాడులు చేసినా, ఎవరిని కొట్టినా, ఎవరిని చిత్రహింసలకు గురి చేసినా, ఏ అక్రమ కేసులు పెట్టినా అడిగేవాడు, కడిగేవాడు, ప్రశ్నించేవాడు, ఆ తర్వాత మీ తుత్తర తీర్చేవాడు రాడనుకున్నారా? రఘురామకృష్ణరాజు గారి లాంటి మొండిగట్టం, అతనిలాగే అదే స్థాయిలో మొండిగట్టంగా ఉండేటువంటి నాలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే, ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని అలా సైలెంట్గా వదిలేస్తామనుకున్నారా? మీ జీవితాలకు గుణపాఠం చెప్పొద్దు, భావి తరాల విషయంలో మీలాంటి వాళ్ళని ఒక ఎగ్జాంపుల్గా చూపించే విధంగా తప్పుడు పనులు చేస్తే, తప్పుడు కేసులు పెడితే, తప్పుడు వ్యక్తులతో ప్రయాణం చేస్తే ఏమవుతాయి మీ బతుకులు అనే విధంగా మీ అందరికీ గుణపాఠం చెప్పడం కోసం రఘురామకృష్ణరాజు గారితో పాటు నేను కూడా మీ తుత్తర తీర్చే విధంగా చర్యలు తీసుకోబోతున్నా. ఎందుకంత అహంకారం, ఎందుకంత కండకావరం? ఎవడధికారం శాశ్వతమని, ఇది ప్రజాస్వామ్యం అనేది మర్చిపోయారా? ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకుంటూ ఒక పార్టీకి ఊడిగం చేస్తారా? రఘురామకృష్ణరాజు గారిని చంపేయాలనుకుంటారా?
కస్టడీలో ఉండగానే కాదు, ఆ తర్వాత ఆయన్ని జైలుకు పంపిస్తే అక్కడ కూడా ఆయన్ని చంపేయడానికి కుట్రలు చేస్తారా? ఇవాళ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు? ఇవాళ విజయపాల్ జైలుకి వెళ్ళాడు, రేపు అమ్మపో ఈ కేసులో ఉన్నటువంటి మరింతమంది అధికారులు జైలుకి వెళ్తారు. వాళ్లతో పాటు వీళ్ళ వెనుకున్నటువంటి రాజకీయ నాయకులు ఇంకెవరు, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఇంకెవరైనా సైకో రాజకీయ నాయకులు ఉంటే వాళ్ళు కూడా రఘురామకృష్ణరాజు గారి కేసు విషయంలోనే జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. పోలీసు అధికారులు జగన్ తొత్తులుగా పనిచేసినందుకు, ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డిని నమ్మి తప్పుడు పనులు చేసినందుకే వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది జైలు పాలయ్యారు. ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అతనంత సైకోగాడో శాడిస్టో తెలియాలి కదా మీకు. ఇవాళ తను ముఖ్యమంత్రిగా ఉండి చేపించినటువంటి తప్పులకి అనేక మంది మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు జైలుకు వెళ్తారు.